హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు ఇస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గాయ్స్, ఇవాళ వీడియోలో అయితే మనం మ్యాచ్ 17 గురించి అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి అయితే సో ఒక చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. డెఫినెట్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము సో టూ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. పంజాబ్ కింగ్స్కి చాలా మంచి స్టార్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళ సీజన్కి. వేరే సన్ రైజర్స్ హైదరాబాద్కి కొంచెం షేకీ స్టార్ట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళ సీజన్కి చూసుకున్నట్లయితే ఇక్కడ. సో ఒకసారి మనం మెట్రో యాడ్ రికార్డ్ తీసుకున్నట్లయితే మాత్రం ఎస్ఆర్హెచ్కి అయితే డెఫినెట్లీ చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఆడిన 24 మ్యాచెస్లో 17 మ్యాచెస్ గెలిచారు. వేరే పంజాబ్ కింగ్స్ 7 మ్యాచెస్ అంతే గెలవగలిగారు. మరియు మ్యాచ్ చూసుకున్నట్లయితే ములాన్పూర్లో అయితే జరగబోతుంది ఫ్రెండ్స్, పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్లో అయితే. సో ఇక్కడ నార్మల్గా పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఒక మంచి బ్యాటింగ్ ట్రాక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో బ్యాటర్స్కి అయితే అసిస్టెన్స్ అయితే డెఫినెట్లీ ఉంటుంది, బౌలర్స్కి కూడా కొంచెం అసిస్టెన్స్ అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక మంచి బ్యాలెన్స్డ్ వికెట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూసుకున్న 170, 180 అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్, ఇది మధ్యాహ్నం మ్యాచ్ కాబట్టి ఫస్ట్గా బ్యాటింగ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ పెద్దగా ఉండదు కాబట్టి. సో టాస్ గెలిచిన కెప్టెన్ యాక్చువల్లీ ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. డెఫినెట్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఇంకా టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పంజాబ్ కింగ్స్ అయితే ఒక ఆన్ ఏ రోల్ ఉన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ అయితే గెలిచారు. సో ఒక మ్యాచ్ అయితే వాష్డ్ అవుట్ అయితే అయ్యింది. సో చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. పంజాబ్ కింగ్స్ చూసుకున్నట్లయితే బౌలింగ్లో కావచ్చు, బ్యాటింగ్లో కావచ్చు, సో చాలా మంచిగా అయితే పర్ఫామ్ అయితే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కలెక్టివ్ చూసుకున్నట్లయితే ఇక్కడ. సో ఎస్పెషల్లీ బ్యాటింగ్ చూసుకున్నట్లయితే శ్రేయస్ అయ్యర్ కూడా మంచి ఫామ్ అందుకోవడం చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ పంజాబ్ కింగ్స్కి చూసుకున్నట్లయితే. మరియు వాళ్ళ న్యూ స్టార్ కూపర్ కాన్లీ కూడా చాలా మంచిగా అయితే ఆడుతున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్. సో కూపర్ కాన్లీతో పాటు వాళ్ళ ఓపెనర్స్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. రియాన్ షారియా అయితే లాస్ట్ టైం ఎంత మంచిగా పర్ఫామ్ చేసాడో మనం అందరూ చూసాం ఫ్రెండ్స్. సో ఈసారి కూడా అదే ఫామ్ని అయితే కంటిన్యూ అయితే చేస్తుండని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు సిమ్రన్ సింగ్ కూడా ఫ్రెండ్స్ సో కొంచెం ఇన్కన్సిస్టెంట్గా ఉన్న ఒక డిస్ట్రక్టివ్ బ్యాటర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సిమ్రన్ సింగ్ కూడా మనం చూసుకున్నట్లయితే సో బ్యాటింగ్ అయితే చాలా సాలిడ్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పంజాబ్ కింగ్స్ది మాత్రం చూసుకున్నట్లయితే. మరియు ఫినిషింగ్లో కూడా వాళ్ళకి శశాంక్ సింగ్ మరియు మార్కస్ స్టోయినిస్ లాంటి బ్యాటర్స్ కూడా అవైలబుల్ ఉన్నారు కాబట్టి చాలా సాలిడ్ బ్యాటింగ్ లైనప్ అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్ పంజాబ్ది. మరియు బౌలింగ్లో కూడా మంచిగా అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. జావియర్ బార్ట్లెట్ అని సో ఆస్ట్రేలియన్ బౌలర్ని అయితే తీసుకున్నారు కదా ఫ్రెండ్స్. సో అతను చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు కైండ్ ఆఫ్. మరియు హర్షదీప్ సింగ్ కూడా ఉన్నారు వీళ్ళ దగ్గర. సో 2 మంచి పవర్ ప్లే బౌలర్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పంజాబ్ కింగ్స్ దగ్గర. సో ఒక మంచి బౌలింగ్ అటాక్ కూడా ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర. సో ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్లయితే పెద్దగా ఏం మార్పులు ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ మ్యాచ్లో ప్లేయింగ్ లెవెన్తో అయితే ఆడారు. సో సేమ్ ప్లేయింగ్ లెవెన్తో అయితే ఆడొచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో కూడా. ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకున్నట్లయితే కొంచెం చాలా షేకీ స్టార్ట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళ సీజన్కి. సో ఆడిన 3 మ్యాచెస్లో 2 ఓడిపోయారు ఫ్రెండ్స్, జస్ట్ ఒకటే గెలవగలిగారు. సో లాస్ట్ మ్యాచ్ కొంచెం క్లోజ్ అయితే అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ బ్యాటింగ్ ఫెయిల్యూర్ చాలా దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్లో మాత్రం చూసుకున్నట్లయితే డెఫినెట్లీ సన్ రైజర్స్కి ఇక్కడ. సో ఎస్పెషల్లీ పవర్ ప్లేలో చాలా పెద్ద దెబ్బ అయితే తిన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ కావచ్చు, అభిషేక్ శర్మ కావచ్చు, టాప్ ఆర్డర్ మొత్తం అయితే లేచిపోయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పవర్ ప్లేలోనే చూసుకున్నట్లయితే. సో అది చాలా పెద్ద దెబ్బ పడ్డదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. స్కోరింగ్ రేట్ మీద 10 ఓవర్స్ వరకు ఇక్కడ చూసుకున్నట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్కి మాత్రం డెఫినెట్లీ చూసుకున్నట్లయితే. ఓపెనర్స్ ఇద్దరు తొందరగా అవుట్ కావడం చాలా పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ క్లాసన్ అండ్ నితీష్ రెడ్డి అయితే సూపర్గా ఆడారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సెకండ్ హాఫ్లో మాత్రం వీళ్ళిద్దరి వల్లనే 157 వరకు కూడా అయితే కొట్టగలిగారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ నితీష్ మరియు క్లాసన్ సూపర్గా ఆడారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నితీష్ అయితే చాలా ఇంప్రెసివ్గా అయితే ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. తను వచ్చిన తర్వాతనే మొమెంటం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇన్నింగ్స్ మాత్రం చూసుకున్నట్లయితే ఇక్కడ. మరియు క్లాసన్ కూడా సో మంచిగా ఊప అయితే అందుకున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నితీష్ వచ్చిన తర్వాత. సో ఇద్దరు ఒక సూపర్ బ్రిలియంట్ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే 100 runs ప్లస్ పార్ట్నర్షిప్. సో ఓపెనర్స్ కూడా క్లాసన్ అండ్ నితీష్కి తోడైతే సో ఈ మ్యాచ్లో ఒక మంచి హై స్కోర్ అయితే రావచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం చూసుకున్నట్లయితే డెఫినెట్లీ ఇక్కడ. మరియు వీళ్ళకి తోడు సో లివింగ్స్టన్కి కూడా ఇంకొక ఛాన్స్ అయితే ఇస్తారని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో లాస్ట్ మ్యాచ్లో అయితే డెబ్యూ చేశాడు సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున. సో ఇంకొక ఛాన్స్ అయితే డెఫినెట్లీ ఇస్తారని అనుకుంటున్నా ఫ్రెండ్స్ లియామ్ లివింగ్స్టన్కి చూసుకున్నట్లయితే మాత్రం డెఫినెట్లీ. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే యాక్చువల్గా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ మ్యాచ్తో పోలిస్తే నెక్స్ట్ 2 మ్యాచెస్లో. సో లాస్ట్ మ్యాచ్లో కూడా ఆల్మోస్ట్ లాస్ట్ బాల్ వరకు అయితే తీసుకువెళ్ళగలిగారు ఫ్రెండ్స్. మొత్తం మ్యాచ్ని అయితే మాత్రం జస్ట్ 157 డిఫెండ్ చేస్తూ. ఎస్పెషల్లీ హర్షల్ కూడా చాలా మంచి బౌలింగ్ వేసాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో పిచ్ అయితే చాలా మంచిగా సూట్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ హర్షల్కి. లాస్ట్ మ్యాచ్ పిచ్ అయితే మాత్రం డెఫినెట్లీ ఇక్కడ తన
మంచి స్లోవర్ బాల్స్తో. సో సెకండ్ లాస్ట్ ఓవర్లో కూడా చాలా మంచిగా అయితే బౌలింగ్ కూడా అయితే వేసాడని చెప్పుకోవచ్చు. సో హర్షల్తో పాటు హర్ష్ దుబే కూడా ఫ్రెండ్స్. సో స్పిన్ డిపార్ట్మెంట్లో సో చాలా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. డెఫినెట్లీ ఎస్పెషల్లీ హర్ష్ దుబే ఫ్రెండ్స్. సో చాలా మంచిగా అయితే బౌలింగ్ అయితే వేస్తున్నాడని చెప్పుకోవచ్చు. మరియు ఇషాన్ మలింగా కూడా ఫ్రెండ్స్. సో మలింగా కూడా అయితే ఇంప్రూవ్ అయితే అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇంప్రెసివ్గా అయితే అనిపించాడని చెప్పుకోవచ్చు ఈ లాస్ట్ 2 మ్యాచెస్లో చూసుకున్నట్లయితే. సో బౌలింగ్ మాత్రం డెఫినెట్లీ ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ మ్యాచెస్లో బెటర్ పర్ఫామ్ చేశారు. సో నాథ్కట్కి కొంచెం ఆఫ్ డే ఉండేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ మ్యాచ్లో. సో 50 రన్స్కి వెళ్ళాడు, లేకుంటే తను కూడా పర్వాలేదని అనిపించాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో బౌలింగ్ ప్రకారం చూసుకున్నట్లయితే కొంచెం మెరుగ్గా అయితే అనిపిస్తున్నారు ఫ్రెండ్స్. బ్యాటర్స్ ఇంకొంచెం కన్సిస్టెంట్గా అయితే ఆడాల్సి వస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము. సో మరి ప్లేయింగ్ లైన్ విషయానికి వస్తే ఏమాత్రం చేంజెస్ అయితే ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. ఏమైనా చేంజ్ ఉంటే మేబీ సాలిల్ అరోరా మళ్ళీ తీసుకొస్తారేమో ఫ్రెండ్స్ టీంలోకి లివింగ్స్టన్ ప్లేస్లో. కానీ లివింగ్స్టన్కి ఇంకొక ఛాన్స్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే. ఇంకా ప్రిడిక్షన్ విషయానికి వచ్చేసి ఫ్రెండ్స్, సో పంజాబ్ కింగ్సే ఫేవరెట్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ విన్ కానీ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ అయితే జరుగుతుంది. ప్లస్ ఫామ్లో కూడా ఉన్నారు టీం ప్రకారంగా చూసుకున్నట్లయితే కూడా. సో కొంచెం బెటర్గా కూడా పర్ఫామ్ చేస్తున్నారు కలెక్టివ్లీ సన్ రైజర్స్ హైదరాబాద్తో పోలిస్తే. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీరెవరు ఈ మ్యాచ్ అయితే విన్ అవుతారు అనుకుంటారో కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ కోసం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.